హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్లో డాకర్ ఫైల్ యొక్క యాడ్ కాంపోనెంట్ దాకా చూసాం. అంటే ఏ కమాండ్స్ కవర్ చేసామంటే ఫ్రమ్, లేబుల్, మెయింటైనర్, కాపీ అనే కాంపోనెంట్ దాకా మనం కవర్ చేసాం. ఈ క్లాస్లో మనం యాడ్ కాంపోనెంట్ గురించి చూద్దాం. యాడ్ కాంపోనెంట్ చేసే ముందు ఫస్ట్ మనం EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకుందాం. తెలుసు కదా, మనం AWS అకౌంట్ ఉంది, దాంట్లోకి లాగిన్ అయిన తర్వాత EC2 ఇన్స్టాన్స్కి వెళ్ళేసి లాంచ్ ఇన్స్టాన్స్ అని క్లిక్ చేయండి. ఈ క్లాస్లో మనం యాడ్ కాంపోనెంట్ గురించి చూస్తున్నాం కాబట్టి డాకర్ యాడ్ అనేద్దాం. దాని తర్వాత ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇది ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అయి ఉండాలి. దాని తర్వాత ఇన్స్టాన్స్ టైప్ E2 మైక్రో, ఇది కూడా ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అయి ఉండాలి. కీ పేర్ మనం డెమో 1 ఉంది కదా, అదే సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత సెక్యూరిటీ గ్రూప్ ఎగ్జిస్టింగ్ లాంచ్ విజార్డ్ 2 మనం స్టార్టింగ్లో క్రియేట్ చేసుకున్నాం కదా, అదే. దీన్ని స్టోరేజ్ యాస్టీస్గా ఉంచేసి సింపుల్గా లాంచ్ ఇన్స్టాన్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ ఇన్స్టాన్సెస్ అనే దాని మీద క్లిక్ చేయండి. మన ఇన్స్టాన్స్ అప్ అండ్ రన్నింగ్లోకి వచ్చేసింది. సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసి కనెక్ట్ మీద క్లిక్ చేయండి. చూడండి, మనం SSH క్లయింట్కి వెళ్ళాము. దీన్ని కాపీ చేయండి. నేను ఒక డాకర్ సిరీస్లో భాగంగా AWS DevOps సిరీస్లో భాగంగా నేను గిట్ బ్యాష్ ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా ఒక వీడియో చేశాను. గో త్రూ దట్ హౌ టు ఇన్స్టాల్ అనేది. ఎవరికైనా డౌట్ ఉంటే గిట్ బ్యాష్లోకి వెళ్ళేసి మనది డౌన్లోడ్స్లో ఉంది కాబట్టి డౌన్లోడ్స్ మీద చేంజ్ అవుదాం. CD అంటే చేంజ్ డైరెక్టరీ అండ్ డౌన్లోడ్స్ ఎంటర్ ఇస్తే డౌన్లోడ్లోకి వచ్చింది. ఇప్పుడు కాపీ చేసిన కమాండ్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. తర్వాత ఎంటర్. నౌ ఎస్ అని టైప్ చేయండి. సక్సెస్ఫుల్గా మనము EC2 ఇన్స్టాన్స్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇది నార్మల్ యూజర్ అని తెలుసు కదా, మనం సూడో యూజర్కి వెళ్దాం. -i సూడో యూజర్కి వెళ్ళాం. డాకర్ని ఇన్స్టాల్ చేద్దాం. తెలుసు కదా, ఇన్స్టాల్ డాకర్ -y. ఇది ఇన్స్టాల్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్ మీద బేస్ చేసుకొని ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు కంప్లీట్ అయింది. దీని తర్వాత ఇది అప్ అండ్ రన్నింగ్లో ఉండాలంటే మనం ఏ కమాండ్ టైప్ చేయాలని చెప్పాను. సిస్టమ్ ctl start docker. ఇది స్టార్ట్ అయిందో లేదో ఎలా చూసుకోవాలని చెప్పాను. స్టేటస్ స్టార్ట్ ప్లేస్లో స్టేటస్ ఇవ్వండి. చూడండి, ఇది అప్ అండ్ రన్నింగ్లో ఉంది. క్లియర్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక డాకర్ ఫైల్ రాసుకుందాం. ఏ కాంపోనెంట్ గురించి చెప్దాం అనుకున్నాం ఈ ట్యూటోరియల్లో? మనం యాడ్ కాంపోనెంట్ కదా. యాడ్ కాంపోనెంట్ గురించి చెప్పాను కదా లాస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్లో.
యాడ్ కాంపోనెంట్కి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి, కాపీ కమాండ్ లాగా మన కరెంట్ డైరెక్టరీ నుంచి కంటైనర్కి కాపీ చేస్తుంది. ఇంకొకటి, ఇంటర్నెట్లో ఉన్న ఫైల్ను కూడా డౌన్లోడ్ చేసుకోగలుగుతుంది యాడ్ కాంపోనెంట్. కాబట్టి మనం ఒక డాకర్ ఫైల్ రాద్దాం. vi డాకర్ ఫైల్. నేమింగ్ కన్వెన్షన్ ఇలాగే ఉండాలి. డి వచ్చేసి క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి, చెప్పాను కదా. వెళ్ళిన తర్వాత ఇన్సర్ట్ అంటే ఐ అని బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత బేసిక్ ఇమేజ్కి ఏం కావాలి, మనం ఫ్రమ్ ఉబుంటూ తీసుకుందాం. తర్వాత లేబుల్ అని ఇచ్చుకుందాం. లేబుల్ ఏంటి, మెటా డేటా కదా. దిస్ ఈజ్ అబౌట్ యాడ్ కాంపోనెంట్. తర్వాత మెయింటైనర్, ఎవరు, నేమ్ ఈక్వల్ టు అండ్ యాడ్ ఫస్ట్ మనం కాపీ ఇది చేస్తుందో లేదో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ డాట్ టీఎక్స్టీ ఫైల్ని మన కరెంట్ లొకేషన్ నుంచి, అంటే డోకర్ ఫైల్ ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్ నుంచి కంటైనర్లోకి కాపీ చేయమని చెప్తున్నాం. టీఎక్స్టీ దీన్ని సేవ్ చేసుకున్నాం. ఎస్కేప్ :wq అంటే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం డాకర్ ఫైల్ని బిల్డ్ చేద్దాం. అంటే బిల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఇమేజ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఫైల్ డాకర్ build -t. ఇప్పుడు డాకర్ యొక్క ఇమేజ్ నేమ్ ఇచ్చుకుందాం. ఏంటి, యాడ్ కాంపోనెంట్ కాబట్టి నేను యాడ్ డెమో అని ఇచ్చాను. వర్షన్ కావాలంటే ఇచ్చుకోవచ్చు, v1 వర్షన్. నెక్స్ట్ ఎక్కడి నుంచి బిల్డ్ అవ్వాలి, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. డాట్ అనే సింబల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీని రిప్రజెంట్ చేస్తుంది. సింపుల్గా ఎంటర్ చేయండి. చూడండి, మనకి ఇక్కడ ఫైల్ అనేది ఎర్రర్ వచ్చింది. మన లాస్ట్ కాపీలో కూడా సేమ్ ఎర్రర్ వచ్చింది, గమనించారా? ఎందుకని, ఈ ఏడబ్ల్యూఎస్ ఫైల్ అనేది ఇక్కడ లేదు కాబట్టి. మనము క్రియేట్ చేద్దాం. touch aws.txt. టచ్ అనేది ఏంటంటే ఎంటీ ఫైల్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎంటర్. ఇప్పుడు ఎల్ అంటే లిస్ట్ ఫైల్స్ అన్నట్టు. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏముంది, ఏడబ్ల్యూఎస్ ఫైల్ ఉంది, డాకర్ ఫైల్ ఉంది. మనం అగైన్ డాకర్ ఫైల్ని బిల్డ్ చేద్దాం. ఇప్పుడు సక్సెస్ఫుల్గా బిల్డ్ అవుతుంది. చూడండి, సక్సెస్ఫుల్గా బిల్డ్ అయింది. యాడ్ ఇది ఇక్కడ నుంచి కంటైనర్లు కూడా ఇమేజ్లో కూడా వెళ్ళింది. ఇప్పుడు కంటైనర్లో ఉందో లేదా ఎలా చేయాలంటే, ముందు మనం కంటైనర్ని క్రియేట్ చేయాలి. ముందు క్లియర్ చేద్దాం. ఇమేజెస్ ఎలా చూసుకోవచ్చు, డాకర్ ఇమేజెస్. ఇప్పుడు చూసారు కదా, యాడ్ డెమో వర్షన్ 1. మనం దీని నుంచి కంటైనర్ని బిల్డ్ చేద్దాం. డాకర్ రన్ -itd -name. కంటైనర్ నేమ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు కంటైనర్ నేమ్ ఇద్దామంటే యాడ్ కంటైనర్ అని ఇస్తున్నాం. ఈ కంటైనర్ని ఎక్కడి నుంచి క్రియేట్ చేసుకోవాలి, మనం ఇమేజ్ నుంచి. యాడ్ డెమో ఏమిచ్చాలి, వర్షన్ 1. ఈ ఇమేజ్ నుంచి కంటైనర్ని క్రియేట్ చేయమని చెప్తున్నాం. జస్ట్ ఎంటర్ చేయండి. చూడండి, కంటైనర్ క్రియేట్ అయింది. కంటైనర్ని ఎలా చూసుకోవాలి, డాకర్ ps. క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు కంటైనర్కి ఎలా వెళ్ళాలి, డాకర్ exec -it
మనం కంటైనర్ నేమ్ యాడ్ కంటైనర్ బ్యాష్. చూడండి కంటైనర్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఎల్ఎస్ ఇద్దాం. మనం ఏడబ్ల్యూఎస్ ఫైల్ వచ్చింది కదా. ఇప్పుడు డోకర్ ఫైల్ వర్షన్ 2లో మనం ఇంటర్నెట్ నుంచి ఒక ఫైల్ని డౌన్లోడ్ చేద్దాం. అది కంటైనర్లోకి డౌన్లోడ్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుందో చూద్దాం. ఇప్పుడు ఎగ్జిట్ అవుదాం. ఎగ్జిట్ అయిపోయి ఎల్ఎస్ మనం డోకర్ ఫైల్ని మళ్ళీ ఏదైనా యూఆర్ఎల్ ఇద్దాం. పిఐ డోకర్ ఫైల్ ఎంటర్ అయిపోయాం. ఈ ఏడబ్ల్యూఎస్ ప్లేస్లో మనం ఒక యూఆర్ఎల్ ఇద్దాం. వెళ్ళేసి అంతవరకు మనం ఒక ఏదైనా ఫైల్ ఉందేమో చూద్దాం ఇంటర్నెట్లో. టెక్స్ట్ ఫైల్ డౌన్లోడ్ అయ్యేది చూద్దాం. ఏదైనా కదా మనం యూఆర్ఎల్ ఏది తీసుకుందాం. ఇది పీడిఎఫ్ ఇద్దాం. చలో ఈ యూఆర్ఎల్ మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఈ యూఆర్ఎల్కి అక్కడ మన డాకర్ ఫైల్లో ఇద్దాం. ఇన్సర్ట్ మోడ్లో వచ్చేయండి. చేసిన తర్వాత ఈ ప్లేస్లో మనం యూఆర్ఎల్ ఇద్దాం. చలో ఈ యూఆర్ఎల్ ఇప్పుడు మనకి కంటైనర్ వర్షన్ 2లో మనకి రావాలి. యాక్చువల్గా అయితే చూద్దాం, ట్రై చేద్దాం. విఐ ఇక్కడ సేవ్ చేశాను కదా. ఇక్కడ క్యాట్ డాకర్ ఫైల్ అని కూడా చూసుకోవచ్చు మనం ఏ ఫైల్ ఇచ్చామో. ఓకే రైట్. ఇప్పుడు క్లియర్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫైల్ని మనం బిల్డ్ చేద్దాం. డాకర్ PUILD build -t add demo version 2 డాట్ అయిపోయింది. చూడండి మ్యాక్సిమం ఇది డౌన్లోడ్ అయిపోయింది. మనం ఇప్పుడు ఆ కంటైనర్ బిల్డ్ చేసుకొని సంథింగ్ లైన్ 4 required at least 2 arguments but only one was provided. Destination ఓకే. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ మనం ఫైల్లో 2 లొకేషన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలంట. మనము కరెంట్ డెస్టినేషన్ ఇచ్చాము, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని ఇస్తున్నాము. డాట్ రిప్రజెంట్ అదే చేస్తుంది కదా. ఇప్పుడు బిల్డ్ చేద్దాం.
చూడండి ఇప్పుడు సక్సెస్ఫుల్గా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి ఆ లొకేషన్కి కాపీ అయిపోయింది. ఇప్పుడు డాకర్ కంటైనర్ని క్రియేట్ చేద్దాం. డాకర్ రన్ -itd -name కంటైనర్ యాడ్ URL ఇద్దాం. కంటైనర్ నేమ్ ఏ ఇమేజ్ నుంచి మనం క్రియేట్ చేయాలి కదా, ఏ ఇమేజ్ నుంచి మనం యాడ్ డెమో v2 ఇక్కడ నుంచి మనం ఇది కంటైనర్ క్రియేట్ చేయాలి. చలో కంటైనర్ అనేది డాకర్ పిఎస్సి అండి, ఇక్కడ 2 ఉన్నాయి కదా. ఇప్పుడు క్లియర్ చేద్దాం, డాకర్ పిఎస్ అని ఇద్దాం. ఇప్పుడు వర్షన్ 2లోకి వెళ్దాం. అంటే మనకు ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది అక్కడ కనిపించాలి. డాకర్ exec -it యాడ్ డెమో వర్షన్ v2 డాష్. సారీ, మనం ఇమేజ్ నేమ్ ఇచ్చాం, ఇమేజ్ నేమ్ కదండి, ఇక్కడ ఇవ్వాల్సింది కంటైనర్ నేమ్. యాడ్ URL. ఓకే, కంటైనర్లోకి వచ్చాం. లిస్టింగ్ చూద్దాం. చూడండి ఇక్కడ PDF కనిపిస్తుందా, ఇక్కడ HTTPS అని ఉందా, ఇదే PDF మ్యాక్సిమం CD. ఇదే అండి web.net. అదే మనకి ఇక్కడ కోర్సెస్ CD చాలా బాగా డౌన్లోడ్ అయింది, కోసం 1 by 1 చూపిస్తున్నాను. LS CD ALD అంట. ఏంటి ఇదంతా, మనకి ఏ నేమ్తో ఉంది ఇక్కడ, రైట్, ఇదంతా ఉంది చూడండి. CST2 ఓల్డ్ ఉంది, F202 హ్యాండిల్, ఇదంతా వెళ్ళిన తర్వాత లాస్ట్లో లైనక్స్ ట్యూటోరియల్ PDF అని ఉంది. అంత దూరం మనం వెళ్ళాలి. CDF తర్వాత ఏముంది, హ్యాండిల్, ఇది లాస్ట్లో కదా మనకి PDF ఉంది. చూడండి, లైనక్స్ ట్యూటోరియల్ PDF చూసారా. ఇది URLను కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది యాడ్ అనేది వాడతారు. కంటెంట్ ఏమైనా చూడొచ్చు అంటే చూడొచ్చు, కానీ ఇది PDF ఫార్మాట్లో ఉంది కదా, అంత నీట్గా ఏం రాదు. ఇది కూడా డైరెక్టరీని అంట. లేస్తే దీని లోపల ఏముంది, ఓకే, డాకర్ ఫైల్ ఉంది, AWS TXT ఇవన్నీ వచ్చేసినాయి ఇక్కడ దాకా. ఇలా అండి మనం ఇంటర్నెట్ నుంచి కూడా PDF ఫైల్ని ఈజీగా URL ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే అండి, ఈ వీడియో కనుక మీకు అర్థం కాకపోతే కమెంట్ చేయండి. ఒకవేళ అర్థమయ్యి అంతా బాగుంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా నాలెడ్జ్ ఇంకా మోర్ కావాలనుకుంటే పర్సనల్గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ట్యూటోరియల్స్ మీకు క్లారిటీగా ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. మోర్ దెన్ దిస్, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ వెరీ మచ్. ఈ నెక్స్ట్ క్లాస్లో URL ద్వారా ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ కూడా, ఇంకొంచెం ఎక్కువ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. థ్యాంక్స్.